డిజిటల్ మీడియాలో పనిచేయటానికి సీనియర్ ఎస్ఈఓ కావాలి. సీనియర్ వీడియో ఎడిటర్స్ అయి ఉండాలి. వీడియో ఎడిటింగ్ తెలిసి ఉండాలి. ఫోటోషాప్ వచ్చి ఉండాలి. థంబ్నెయిల్స్ చేసి టైటిల్స్ పెట్టాలి. ఒక ఛానల్ ని మీరే లీడ్ చేయగలిగితే 20% శాలరీ ఎక్స్ట్రా. మీ రెజ్యూమ్ srimedia9networks@gmail.com కి మెయిల్ చేయండి లేదా 9542503567 ఈ నెంబరుకు వాట్సాప్ చేయవచ్చు. అరుదైన జీవజాతులకు కేర్ ఆఫ్ అడ్రస్ అమెజాన్ అడవులు. ఇవి ప్రపంచంలో అతిపెద్ద అడవులలో ఒకటి. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ ఫారెస్ట్లో 25 లక్షల జాతుల కీటకాలు ఉన్నాయి. వేలాది మొక్కలు, 2000 రకాల జంతువులు, పక్షులు నివసిస్తున్నాయి. ఈ అడవిలో ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయి. అమెజాన్ అడవులతో సంబంధం ఉన్న ఎన్నో కథలు, వాటి చుట్టూ ఉన్న కారణాలు ఏంటని ఇప్పటికీ అంతుచిక్కటం లేదు. వీటిని ఛేదించటానికి సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ కారణాలు తెలుసుకోలేకపోయారు. ఇలా ఎన్నో విషయాలను తనలో దాచేసుకున్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెజాన్ అడవుల్లోని మైదానాలలాగా ఉండే చాలా ప్రాంతాల్లో భూమిపై రకరకాల డ్రాయింగ్స్ని సైంటిస్టులు గుర్తించారు. అవి చాలా పెద్దవి. వాటిని జియోగ్లిఫ్స్ అంటారు. వాటిల్లో కొన్ని 3000 నుంచి 3500 ఏళ్ల నాటివి. వాటిని ఎవరు వేశారు, ఎందుకు వేశారు, అప్పట్లో అంత పెద్ద బొమ్మల్ని అసలు ఎలా గీశారు అనే ప్రశ్నలకు ఆన్సర్ లేదు. సమావేశాలు, చర్చలు, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకే వాటిని గీశారనే వాదన కూడా ఉంది. అదే పూర్తిగా నిజం అని చెప్పే వీలు కూడా లేదు. ఇలా ఈ విషయం ఇప్పటికీ ఓ మిస్టరీగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవుల గురించి మిమ్మల్ని అడిగితే మనం ఏం చెబుతాం? పులి, సింహం, పాము అని ఇంకా ఏమైనా ప్రమాదకరమైన జంతువుల గురించి చెబుతాం. కానీ 4 సెంటీమీటర్లు ఉన్న కప్పల గురించి ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే కప్పలు విషం లేని ప్రాణులని అందరూ అనుకుంటారు. కానీ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో కనిపించే విషపూరిత కప్పల గురించి మీరు తెలుసుకుంటే దీని పేరే మీరు చెబుతారు. ఈ కప్పలు బంగారపు రంగులో ఉంటాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం ఈ డార్ట్ ఫ్రాగ్ భూమిపై అత్యంత విషపూరితమైన జీవులలో ఒకటి. చిన్నగా కనిపించే ఈ కప్ప యొక్క విషం 10 మందిని చంపటానికి సరిపోతుంది. అమెజాన్ అడవుల్లోని ఇతర ప్రమాదకరమైన జంతువుల నుండి తమను తాము రక్షించుకోవటానికి ఈ కప్పలు విషపూరితంగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ఆ కప్పలు విషాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాయి అనే దాన్ని కనుగొనడం వారికి కూడా కష్టంగా మారింది. పొటు అనే పక్షి అమెజాన్ అడవులలో కనిపిస్తోంది. ఇది శత్రువులను బురిడీ కొట్టించడంలో స్పెషలిస్ట్. తనకు ప్రమాదం ఉందని గమనిస్తే చాలు ఎవరి కంటికి కనపడకుండా దాక్కునే ప్రత్యేక కళ దీనిలో ఉంది. పరిస్థితులకు తగ్గట్టుగా శరీరాన్ని సర్దుబాటు చేసుకుంటూ చెట్టుకొమ్మ విరిగినట్టు కనిపించే ప్రత్యేకత ఈ పక్షికి ఉంది. ఈ పక్షి సాధారణంగా పగటిపూట కనిపించదు. ఇది ఎక్కువగా రాత్రిపూట బయటకు వస్తుంది. పగటిపూట ఏదైనా చెట్టును చూసుకొని విరిగిన కొమ్మగా మారుతుంది. దీని కారణంగా వాటిని చూడటం అసాధ్యం. ఈ పక్షి చాలాసేపు అదే పొజిషన్లో కూర్చుంటోంది. ఈ విషయం తెలిసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. మీరు వివిధ రకాల నదుల గురించి విని ఉంటారు, కానీ ఎప్పుడైనా అమెజాన్లో మరుగుతున్న నది గురించి విన్నారా? వినకపోతే మీకు నేను చెబుతాను. ఈ నది దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులలో తప్ప మరెక్కడా కనిపించదు. ఈ నది పొడవు 4 మైళ్ళు, వెడల్పు 25 మీటర్లు. ఈ నది పేరులోని హువానుకో అనే దట్టమైన అడవిలో అమెజాన్ నదికి ఉపనది అయిన షనై తింపిష్కా నది. ఈ నది నీరు నిరంతరం సలసలా మరుగుతూ ఉంటుంది. దీంతో ఆ నది మొత్తం పైకి పొగలు వెదజల్లుతూ అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. అందులోని నీటి ఉష్ణోగ్రతలు 200 డిగ్రీల ఫారెన్హీట్ వరకు చేరుకుంటాయంటే ఆ నది ఎంత వేడిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. స్థానికులు ఈ నది పవిత్రమైనదని, అందులోని నీరు రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా నమ్మక తప్పని నిజం. ఈ నది చరిత్ర శతాబ్దాల నాటిది. దీనిని సూర్యుడి నుంచి వచ్చే వేడితో మరిగే నది అని స్థానికులు పిలుస్తారు. ఈ నది శీతాకాలంలో కూడా దాని స్వభావాన్ని కోల్పోదు. మనం ఎక్కడకు వెళ్ళినా కనిపించే సాధారణ జీవి చీమ. చీమలను మనం ప్రమాదకరంగా చూసి ఉండం. కానీ ఇప్పుడు నేను చెప్పే చీమ గురించి మీరు వింటే నోరు వెళ్ళబెట్టాల్సిందే. అదే బుల్లెట్ చీమ. ఈ చీమ అమెజాన్ అడవులలో కనిపిస్తోంది.
ఇది ఎంత ప్రాణాంతకమంటే ఒక్కసారి ఈ చీమ కుడితే అది బుల్లెట్ తగిలినంత బాధను కలిగిస్తోంది. అందుకే దీనికి బుల్లెట్ యాంట్ అని పేరు పెట్టారు. ఈ చీమ కరిస్తే ఆ నొప్పి 24 గంటలు ఉంటుంది. మనం పాముల గురించి చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. అమెజాన్ అడవులలో కనిపించే పాముల గురించి మీకు తెలుసా? అమెజాన్ అడవుల్లో దాదాపు 70 రకాల పాములు కనిపిస్తాయట. వాటిల్లో కొన్ని చాలా పెద్దవిగా ఉంటాయి. పెద్దగా అంటే వాటిని చూస్తే చెమటలు పట్టడం ప్రారంభమవుతుంది. సాధారణంగా మనం అనకొండను పెద్ద పాముగా చూస్తాం. కానీ శాస్త్రవేత్తల ప్రకారం అనకొండ పరిమాణం 30 అడుగుల వరకు ఉంటుంది. 2012లో టైటానోబోవాగా గుర్తించబడిన పాము 42 అడుగుల పరిమాణంలో ఉంది. కానీ అమెజాన్ అడవుల చుట్టూ నివసించే ప్రజలు 160 అడుగుల పొడవు గల పామును చూశారని నమ్ముతారు. దీని నోరే ఏకంగా 6 అడుగుల పొడవు ఉంటుందట. అమెజాన్ అడవిలో జెయింట్ స్పైడర్స్ ఉంటాయని చాలామంది అంటారు. ఈ స్పైడర్స్ కుక్క ఉండే సైజులో ఉంటాయట. అమెజాన్ అడవులకు సమీపంలో నివసించే చాలామంది నివాసితులు తమ పిల్లలను చాలాసార్లు కరిచి చంపినప్పుడు ఈ జెయింట్ స్పైడర్స్ని చూశామని చెబుతారు. దీనికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. కానీ అలాంటి సాలీడు లేదు అని మనం చెప్పలేం. ఎందుకంటే అసలు అటువంటి జీవులే ఉండవు అని అనుకున్న ప్రతిసారి అటువంటి వింత జీవులు ఈ అడవులలో ఉన్నాయని బయటపడటమే. కాబట్టి ఇంత పెద్ద సాలీడు ఉండటం పెద్ద విషయం కాదు అంటారు శాస్త్రవేత్తలు. అమెజాన్ అడవిలో నిగూఢమైన జీవులు మాత్రమే కాదు, గిరిజన మానవులు కూడా నివసిస్తున్నారు. బయటి ప్రపంచంతో కలిసిపోయి అడవి అంచున స్థిరపడిన ఈ తెగలు కొన్ని ఉన్నప్పటికీ బయట ప్రపంచంతో సంబంధం లేని కొన్ని తెగలు కూడా ఈ అడవిలో ఉన్నాయి. ఆ గిరిజనులు ఇప్పటికీ జంతువులను చంపి వాటిని మంటల్లో కాల్చి చెట్ల ఆకులతో బట్టలు తయారు చేసుకునే పాతకాలపు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ విషయం నమ్మడం కొంచెం కష్టమైనప్పటికీ నమ్మక తప్పదు. అమెజాన్ అడవుల్లో నివసించే ఈ గిరిజనులు ఎప్పుడూ బయట ప్రపంచాన్ని కలవటానికి ఇష్టపడరు. అంతేకాదు, బయట వ్యక్తులను తమ ప్రపంచంలోకి రానివ్వరు. దీనికి అనేక సాక్షులు కూడా ఉన్నాయి. సాధారణ ప్రజలు వారి దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించటం ప్రాణాలతో చెలగాటమనే చెప్పాలి. ఎందుకంటే వచ్చిన వారి వల్ల తమకు ముప్పు ఉందని అనుమానం వస్తే చాలు నిర్దాక్షిణ్యంగా బాణాలు వేసి చంపేస్తారు. ఎన్నో చిత్ర విచిత్ర జీవజాతులకు ఆశ్రయమిస్తున్న ఈ అమెజాన్ అడవుల గురించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.